నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయంటే చాలు పారిశ్రామికవేత్త అదానీ తెరపైకి రావడం సాధారణంగా మారిపోయింది. అమెరికా ప్రభుత్వం నుంచో లేక అక్కడి సంస్థలో అదానీ విషయంలో మోడీ ప్రభుత్వం చర్యలను తప్పుబడుతూ రకరకాల సర్వేలు విడుదల చేస్తుంటాయి. వాటిని పట్టుకొని ప్రతిపక్ష ఎన్డీ కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నానా రాద్ధాంతం చేస్తూ ఉంటుంది. దేశ సంపదనంతా అదానికి దోచిపెడుతున్నారు అంటూ రభస చేస్తూ మోడీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందంటూ ప్రచారం చేస్తూ ఆ విషయాన్ని ప్రజలకు నమ్మించేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంతో విలువైన పార్లమెంటు సభా సమయం వృధా అవుతూ వస్తోంది. తాజాగా శీతాకాల సమావేశాలు ప్రారంభానికి సరిగ్గా 2 రోజుల ముందు అమెరికాలో అదానీపై కేసులు అంటూ వచ్చిన ఆరోపణలతో మరోసారి ఈ అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రారంభం నుంచి నేటి వరకు ఇదే అంశాన్ని పట్టుకొని కాంగ్రెస్ రచ్చరచ్చ చేస్తోంది. మోడీ అదానీ ఏక్ హై అనే నినాదాన్ని పట్టుకుంది. అక్కడితో ఆగకుండా ఆ పేర్లతో టీషర్ట్లు వేసుకోవడం, మోడీ అదానీ మాస్కులతో మీడియాను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టేలా చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. ఏ రోజైతే అదానీ ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద ధనవంతుడిగా అవతరించారో ఆనాటి నుంచే పశ్చిమ దేశాలకు అదానీ టార్గెట్ అయ్యారు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా అదానీతో పాటు సెబీ చైర్మన్ స్టాక్ మార్కెట్ పై దాడులతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాయి. అలా ఆయా సంస్థలు ఆడించినట్లు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆడుతున్నారు. మోడీ అదానీ పేర్లతోనే ప్రతిపక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో కేంద్రంలోని మోడీ సర్కార్ అదానీ వ్యవహారంపై అమెరికా సహా ఇతర దేశాల కుట్రలను ఛేదించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోరోస్ కు ఇక్కడి కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలను బయటపెట్టింది. రాహుల్ గాంధీ సోరోస్ ఏజెంట్ అంటూ ఎదురుదాడికి దిగింది. దేశాన్ని అస్థిరపరిచే కుట్రల వెనుక సోరోస్, అతని సంస్థలు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఎజెండా వారిది. దాంతో వారి లక్ష్యాలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ఉపయోగించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే చాలా కాలంగా రాహుల్ విదేశాలకు వెళ్లడం, అక్కడ సోరోస్ ఏజెంట్లను కలవడం, దేశంపై కేంద్రంపై మాటలు, దాడులు చేయడం జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మోడీ అదానీపై ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తోన్న దాడిని తిప్పి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాహుల్ సోరోస్ మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ పనిచేస్తున్నారని, రాహుల్ గాంధీ దేశద్రోహి అని డైరెక్ట్ అటాక్ చేస్తోంది. అక్కడితో ఆగకుండా కశ్మీర్ ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలనే సంస్థతో సోనియా గాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించింది. గతంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తో సోరోస్ ఫౌండేషన్ కలిసి పనిచేసిందని, భారత సంస్థలపై విదేశీ నిధుల ప్రభావాన్ని ఇలాంటి అంశాలు అద్దం పడతాయని వాదనలు వినిపిస్తోంది. భారతదేశ వికాసాన్ని అడ్డుకోవాలనే సోరోస్ లక్ష్యమని, వారితో చేతులు కలిపిన వారి ఉమ్మడి లక్ష్యమని ఆరోపిస్తోంది.